అవర్ నెక్స్ట్ టాపిక్ ఈస్ పవర్ డయోడ్. సో జనరల్గా డయోడ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. సో ఎవరైతే ఈ థర్డ్ ఇయర్ ఉన్నారో వాళ్ళందరికీ డయోడ్ ఆల్రెడీ అవగాహన ఉంటుంది. ఎస్పెషల్గా డిప్లొమా నుంచి వచ్చిన వాళ్ళకైతే డయోడ్ అనేది డిప్లొమాలోనే వస్తుంది కాబట్టి వాళ్ళకి కంప్లీట్గా అవగాహన ఉండడానికి ఛాన్స్ ఉంది. మళ్ళీ ఒకసారి చెప్తాను, డయోడ్ అనేటువంటిది ఒక యూని డైరెక్షనల్ స్విచ్, అలాగే పవర్ డయోడ్ కూడా ఒక యూని డైరెక్షనల్ స్విచ్. ఆల్మోస్ట్ నార్మల్ డయోడ్కి పవర్ డయోడ్కి ఏం డిఫరెన్స్ ఉండదు, కానీ కాకపోతే ఒక డిఫరెన్స్ ఉంటుంది దీంట్లో. ఆ డిఫరెన్స్ ఏంటంటే n- లేయర్ అనేటువంటిది డిఫరెన్స్ అనమాట. ఓకేనా. సో నార్మల్ డయోడ్ పవర్ డయోడ్ రెండు కూడా యూని డైరెక్షనల్స్ వచ్చేసి. పవర్ డయోడ్ హ్యాస్ ఏ హై పవర్ హ్యాండ్లింగ్ క్యాపబిలిటీ అండ్ డిస్పేట్ మోర్ హీట్ అనమాట. సో నార్మల్ డయోడ్తో పోలిస్తే మోర్ హీట్ని ఇది డిస్పేట్ చేస్తుంది. సో అదే దీని యొక్క డిసడ్వాంటేజ్, మోర్ హీట్ని డిస్పేట్ చేయడం. అందువలన మనం ఏం చేస్తాము అంటే దీని ప్రొటెక్షన్ కోసము కొంచెం కూలింగ్ సిస్టమ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎందుకంటే ఇక్కడ పవర్ హ్యాండ్లింగ్ క్యాపబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి పవర్ కన్సంప్షన్ ఎక్కువ జరుగుతుంది అనమాట. తర్వాత సింబల్ ఆఫ్ డయోడ్, సింబల్ ఆఫ్ పవర్ డయోడ్ బోత్ ఆర్ సేమ్. ఆల్రెడీ ఇక్కడ నేను ఇచ్చున్నాను సింబల్, డయోడ్ యొక్క సింబల్. యానోడ్ క్యాథోడ్ రెండు టెర్మినల్స్ ఉంటాయి. సేమ్ పవర్ డయోడ్లో కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే కన్స్ట్రక్షన్ ఆఫ్ పవర్ డయోడ్. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ పవర్ డయోడ్, నార్మల్ డయోడ్లో మనకి ఎన్ని లేయర్స్ ఉంటాయి? రెండే లేయర్స్ ఉంటాయి అన్నమాట. రెండు లేయర్స్ ఏంటి? ఒకటి పీ టైప్ లేయర్, ఇంకొకటి ఎన్ టైప్ లేయర్. బట్ కానీ ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ పవర్ డయోడ్లో కన్స్ట్రక్షన్లో మొత్తం 3 లేయర్స్ కనిపిస్తాయి. బట్ కానీ బేసికల్గా చూసినట్లయితే మనకు ఉండేది ఇక్కడ ఒకటే జంక్షన్ J1 ఒక్కటే ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నది కూడా 2 లేయర్సే. ఒకటి వచ్చి పీ లేయర్, ఇంకొకటి వచ్చి ఎన్ లేయరు. కాకపోతే ఆ ఎన్ లేయరే 2 లేయర్స్గా డివైడ్ అవుతుంది అనమాట. ఒకటి వచ్చి n+ లేయర్, ఇంకొకటి వచ్చి n- లేయర్గా డివైడ్ అయి ఉంటుంది అనమాట. మొత్తాన్ని చూడాలంటే ఇక్కడ మధ్యలో ఎట్లాంటి జంక్షన్ లేదు. ఇక్కడ ఇవి రెండు ఒకటే అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఇది n-, ఇది n+ లేయరు. సో ఈ రెండు కూడా సేమ్ ఒకటే లేయర్ అనమాట యాక్చువల్ చెప్పుకోవాలంటే. ఓకేనా. ఇక్కడ జంక్షన్ అంటూ ఏం లేదు. జంక్షన్ ఓన్లీ పీ టైప్ లేయర్కి ఎన్ టైప్ లేయర్కి మధ్యలో మాత్రమే జంక్షన్ ఉంది. ఇది జంక్షన్ కాదు ఇక్కడ. ఓకేనా. కాకపోతే ఇక్కడ ఏమంటే ఏదైతే మనం తీసుకున్న n- లేయర్ దాన్ని మనం డ్రిఫ్ట్ రీజియన్ అంటున్నాము. సో ఈ డ్రిఫ్ట్ రీజియన్ అనేటువంటిది ఈ పీ టైప్ లేయర్కి ఎన్ టైప్ లేయర్కి మధ్యలో ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఆపరేషన్ చూసినట్లయితే పైనేమో యానోడ్ ఉంది, కిందేమో క్యాథోడ్ ఉంది. సేమ్ ఏదైతే నార్మల్ డయోడ్లో మనం ఎట్లా అయితే కనెక్ట్ చేస్తామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా పవర్ సప్లైని యానోడ్కి క్యాథోడ్కి మధ్యలో కనెక్ట్ చేస్తాం అనమాట. అయితే ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి లేయర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. కన్స్ట్రక్షన్ అంటే మనం ఎట్లా రాస్తాము అంటే ఏదైతే ఈ పర్టికులర్ డయోడ్ పవర్ డయోడ్ ఏదైతే ఉందో ఈ డయోడ్లో ఏవైతే మనం యూజ్ చేసామో అంటే టెర్మినల్స్ కానీ తర్వాత లేయర్స్ కానీ వాటి నేమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ మనం ఏం రాయొచ్చు అంటే ఇక్కడ యానోడ్ అండ్ క్యాథోడ్, దీని గురించి రాయొచ్చు. అంటే ఈ పవర్ డయోడ్లో వీ హ్యావ్ ఏ 2 terminals ఆర్ యానోడ్ అండ్ cathode, and totally we have a 3 layers. One is p+ layer, another one is n- layer, another one is n+ layer. So ikkada plus indicates a more highly doped region. సో ప్లస్ రీజియన్ ఎక్కడ వస్తే అక్కడ అది ఎన్ కావచ్చు, పీ కావచ్చు. ఆ ప్లస్ ఇండికేట్స్ హైలీ డోప్డ్. ఓకేనా. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ P+ వచ్చింది అనుకోండి, హోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హోల్స్ అనేటువంటివి హెవీగా డోప్ చేయబడతాయి అన్నమాట. అంటే ఏమవుతుంది అంటే సింపుల్గా చెప్పుకోవాలి అంటే ఇక్కడ పీ లేయర్లో హోల్స్ అనేవి మెజారిటీ క్యారియర్స్ అండ్ ఎలక్ట్రాన్స్ అనేవి మైనారిటీ క్యారియర్స్గా ఉంటాయి. ఇప్పుడు ఎన్ లేయర్ ఏదైతే ఉందో అందులో ఎలక్ట్రాన్స్ మెజారిటీ క్యారియర్స్గా ఉంటాయి, హోల్స్ అనేవి మైనారిటీ క్యారియర్స్గా ఉంటాయి. ఇప్పుడు P+ అంటే హైగా డోప్ చేసినటువంటి పీ టైప్ లేయర్ అని అర్థం. ఇప్పుడు n+ లేయర్ అంటే హైగా డోప్ చేసినటువంటి ఎన్ లేయర్ అని మీనింగ్. n- లేయర్ అంటే లైట్లీ డోప్డ్ రీజియన్ అని అర్థం. అంటే అది కూడా ఒక ఎలక్ట్రాన్స్ కలిగినటువంటి ఒక లేయరే,
కాకపోతే అక్కడ ఆ లేయర్ని మనం లైట్గా మాత్రమే డోప్ చేసాం అనమాట. డోప్ చేయడం అంటే మీనింగ్ ఇది. డోపింగ్ అంటే ఏంటి అంటే ఎనదర్ ఇంప్యూరిటీస్ని మనం యాడ్ చేయడాన్ని మనం డోపింగ్ అంటాం అనమాట ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు జస్ట్ లైక్ మీకు అర్థమయ్యే భాషలో జనరల్గా చెప్పాలి అంటే ఇప్పుడు పాలల్లో నీళ్ళు కలుపుతాం కదా, అది అడల్ట్రేషన్ అంటాం దాన్ని యాక్చువల్గా. అంటే కల్తీ చేయడం అనమాట. కల్తీ చేయడం మనము ఏవైతే పాలల్లో నీళ్ళు కలపడాన్ని మనం కల్తీ చేయడం అంటాం. సేమ్ అదేవిధంగా నీకేమవుతుంది అంటే అప్పుడు మనం కనుక్కోవడం కుదరదు. సేమ్ అదేవిధంగా ఒక సెమీ కండక్టింగ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దానికి ఇంకొక ఎలిమెంట్ని యాడ్ చేయడం ద్వారా, మనం ఇంకొక ఇంప్యూరిటీస్ని యాడ్ చేయడం ద్వారా దాన్ని కల్తీ చేస్తాం అనమాట. కల్తీ చేయడం అంటే ఇక్కడ ఇంప్యూరిటీస్ అనేవి ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాం అనమాట, అంతే. ఇంకా అంతకు మించి ఇక్కడ చెప్పుకోవడానికి మీనింగ్ ఏం లేదు. సో ఇక్కడ చూసినట్లయితే పీ టైప్ లేయరు అది ఎంత ఉంటుందంటే 10 మైక్రోమీటర్స్ ఉంటుంది. ఈ N- లేయర్ ఏదైతే ఉందో అది హెవీ విడ్త్ ఉంటుంది అనమాట, 150 మైక్రోమీటర్స్ ఉంటుంది. తర్వాత N+ రీజియన్ ఏదైతే ఉందో అది 250 మైక్రోమీటర్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ 10⁻19 సెంటీమీటర్ మైనస్ క్యూబ్, 10⁻14 సెంటీమీటర్ క్యూబు, 10⁻19 సెంటీమీటర్ క్యూబు. సో ఎప్పుడు కూడా ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. హైలీ డోప్ చేసినటువంటి రీజియన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క కాన్సన్ట్రేషన్ అంటే ఏది డెన్సిటీ అనేటువంటిది 10⁻19 సెంటీమీటర్ మైనస్ క్యూబ్గా ఉంటుంది అనమాట. ఓకేనా. సో లైట్లీ డోప్ రీజియన్ ఏదైతే ఉంటుందో అది 10⁻14 సెంటీమీటర్ మైనస్ క్యూబ్గా ఉంటుంది. ఇది ఫిక్స్ అనమాట. నువ్వు అది పీ టైప్ లేయర్ కావచ్చు, ఎన్ టైప్ లేయర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, P+N+ అది ఎక్కడైనా రాని. ఓకేనా. ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, మీరు బ్లైండ్గా దీన్ని గుర్తుపెట్టుకుంటే కనుక మనకి ఇందులో ఉన్నటువంటి అన్ని టాపిక్స్లోని ఇది వస్తుంది అనమాట. అంటే బీజేటీ కానీ, మాస్ఫెట్ కానీ, తర్వాత ఐజీబీటీ కానీ, థైరిస్టర్ కానీ, వీటిలో అన్నిటిలో కూడా లేయర్స్ వస్తాయి. ఆ లేయర్స్లో P+ లేయర్ ఎక్కడ వచ్చినా కానీ, N+ లేయర్ ఎక్కడ వచ్చినా కానీ, అంటే ప్లస్ హైలీ డోప్డ్ రీజియన్ ఎక్కడ వచ్చినా కానీ దాని యొక్క సిస్టమ్ యొక్క వాల్యూ 10⁻19 సెంటీమీటర్ మైనస్ క్యూబే ఉంటుంది. లైట్లీ డోప్ రీజియన్ ఏదైతే ఉంటుందో అది 10⁻14 సెంటీమీటర్ మైనస్ క్యూబే ఉంటుంది అనమాట. సో ఈ N- లేయర్నే మనం ఏమంటున్నామంటే ఇక్కడ డ్రిఫ్ట్ రీజియన్ అని అంటున్నాము. ఓకేనా. సో ఇది మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ ఈ పీ టైప్ లేయర్కి ఎన్ టైప్ లేయర్కి మధ్యలో J1 అనేటువంటి జంక్షన్ ఉంది. అంటే ఈ ఎన్ టైప్ లేయర్ అనేటువంటిది N- అయినా N+ అయినా ఈ రెండు కలిపి ఒకటే రీజియన్ కిందికి వస్తాయి. అది ఎన్ రీజియన్ అనమాట. ఈ పీకి ఎన్కి మధ్యలో ఉన్నటువంటిది J1 జంక్షన్, అంతే. ఓకేనా. జనరల్గా మనకు డయోడ్లో ఎట్లా ఉంటుంది, రెండే లేయర్స్ ఉంటాయి, మధ్యలో ఒక జంక్షన్ ఉంటుంది. ఇక్కడ మనకి N- అనేటువంటి ఒక ఎక్స్ట్రా లేయర్ వచ్చినప్పటికి కూడా ఇక్కడ జంక్షన్ అనేటువంటిది ఒకటే జంక్షన్ ఉంటుంది అనమాట. అదే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్ హ్యాస్ 2 టెర్మినల్స్, యానోడ్ అండ్ క్యాథోడ్. ఇట్ హ్యాస్ 3 లేయర్స్ ఇన్ పవర్ డయోడ్, P+ లేయర్ అండ్ N- లేయర్ అండ్ N+ లేయర్. Positive sign indicates heavily doped and negative sign indicates lightly doped. No sign indicates moderatively doped. No sign indicates అంటే సైన్ అనేటువంటిది ఇప్పుడు ఏదైతే లేయర్ ఉంటుందో ఆ లేయర్లో మనం P+ అని రాసామనుకోండి, హోల్స్ అనేవి ఇండికేట్స్ హైలీ డోప్డ్ అనమాట. తర్వాత మైనస్ అని రాసామనుకోండి, లైట్లీ డోప్డ్. అసలు ఆ -+ ఏవి లేకుండా ఉత్తగా P లేయర్, N లేయర్ అని వచ్చింది అనుకో, దాన్ని మనం ఏమంటామంటే మోడరేటివ్లీ డోప్డ్ అనమాట. అంటే డోపింగ్ ఏమీ జరగలేదు అన్నట్టు. ఓకేనా. హియర్ డోపింగ్ మీన్స్ యాడ్ ఎక్స్టర్నల్ సమ్ ఇంప్యూరిటీస్ టు దట్ పర్టికులర్ లేయర్. దీస్ ఇంప్యూరిటీస్ ఆర్ చార్జ్ క్యారియర్స్. ఈ ఇంప్యూరిటీస్ని మనము చార్జ్ క్యారియర్స్ అంటాము. ఇఫ్ P+ మీన్స్ holes are charge carriers and N+ means electrons are charge carriers. Okay, it's a very important point. So P+ ante heavily doped, that heavily doped having holes are majority carriers, and N+ means electrons are charged carriers anamata. Okay, both P+ and N+ region carrier density వచ్చి 10⁻19 centimeter cube and N- region carrier density is 10⁻14 centimeter cube. The power diode construction is vertical construction. Vertical construction అంటే మనం ఇక్కడ చూసాం కదా, ఇది ఎట్లా వర్టికల్గా ఉందో. ఓకేనా. సేమ్ దాని యొక్క జనరల్గా ప్రాక్టికల్గా కూడా దాని యొక్క కన్స్ట్రక్షన్ అనేది వర్టికల్గానే ఉంటుంది అనమాట.
సో పర్పస్ ఆఫ్ n మైనస్ లేయర్, మనం n మైనస్ అనేటువంటి ఒక లేయర్ని తీసుకున్నాం ఇక్కడ. సో దీని యొక్క పర్పస్ ఏంది అనేటువంటిది, అంటే ఈ n మైనస్ లేయర్ అనేది ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్లో వస్తుంది అనమాట. థైరిస్టర్, డయోడ్ అండ్ IGBT, మాస్ఫెట్ అన్నిటిలోనూ వస్తుంది. అన్నిటిలో ఈ n మైనస్ లేయర్ గురించి మనము ఒక 4 పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ రాయాలన్నమాట. సో ఈ 4 పాయింట్స్ నేర్చుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్క టాపిక్లోని 4 పాయింట్సే రాసేయండి n మైనస్ లేయర్ యొక్క పర్పస్ ఏంటి అనేది. సో n మైనస్ లేయర్ ఈజ్ ఏ లైట్లీ డోప్డ్ లేయర్ అని రాస్తారు. ఇది ఫస్ట్ పాయింట్. దిస్ రీజియన్ ఈజ్ కాల్డ్ ఏ డ్రిఫ్ట్ రీజియన్. అది ఏ స్విచ్లో వచ్చినా కానీ సేమ్ ఇదే మాదిరిగా రాస్తారు అనమాట. ఓకేనా. దిస్ రీజియన్ ఈజ్ కాల్డ్ ఏ డ్రిఫ్ట్ రీజియన్. డ్రిఫ్ట్ రీజియన్ ఈజ్ యూస్ఫుల్ టు ఇంక్రీజ్ ది వోల్టేజ్ హ్యాండ్లింగ్ క్యాపబిలిటీ. డ్యూ టు దట్ పవర్ హ్యాండ్లింగ్ క్యాపబిలిటీ ఆల్సో ఇంక్రీజెస్. దీని మీనింగ్ ఏంటి అంటే ఈ డ్రిఫ్ట్ రీజియన్ వలన వోల్టేజ్ హ్యాండ్లింగ్ క్యాపబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే నీకు వోల్టేజ్ హ్యాండ్లింగ్ క్యాపబిలిటీ ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా పవర్ హ్యాండ్లింగ్ క్యాపబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే పవర్ P ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్, కాబట్టి వోల్టేజ్ పెరిగితే ఆటోమేటిక్గా నీకు పవర్ కూడా పెరుగుతుంది. సింపుల్ రీజన్. ఓకే. దెన్ బేస్డ్ ఆన్ పవర్ హ్యాండ్లింగ్ క్యాపబిలిటీ ద డ్రిఫ్ట్ రీజియన్ విడ్త్ విల్ బి చేంజెస్. సో ఇఫ్ పవర్ హ్యాండ్లింగ్ capability is less in the sense, so drift region is very less. If power handling capability is very very high in the sense, then automatically we are going to take width is very very high. If width increases, then automatically power handling capability will increases. Why? Because if width increases here, n minus layer drift region width will increases, then in between the P and n layer the junction having depletion layer, that depletion layer width also increases. If depletion layer width increases, then automatically we need a more breakover voltage, or otherwise we need to apply for thyristor. In case of thyristor we are going to apply a gate, but in this case of a diode there is no any gate terminal. So that's why we need to apply more voltage across that diode, then only it will be going to turn on it. It's mean breakover voltage అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే నీకు ఈ డ్రిఫ్ట్ రీజియన్ యొక్క విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా డిప్లీషన్ లేయర్ యొక్క విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది. డిప్లీషన్ లేయర్ విడ్త్ ఇంక్రీజ్ అయితే మనం బ్రేక్ ఓవర్ వోల్టేజ్ హెవీగా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే నీకు బ్రేక్ ఓవర్ వోల్టేజ్ హెవీగా ఇవ్వాల్సి ఉంటుందో వోల్టేజ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది, దెన్ ఆటోమేటిక్గా పవర్ హ్యాండ్లింగ్ క్యాపబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అదే ఈ పర్టికులర్ పాయింట్ యొక్క ఇంపార్టెన్సీ. నెక్స్ట్ ఇప్పుడు ఆపరేషన్ చూద్దాం. ఇంతకుముందు కన్స్ట్రక్షన్ చూసాము, ఇప్పుడు ఆపరేషన్ ఏం లేదు. ఇక్కడ జస్ట్ నార్మల్ డయోడ్లో మనకి 2 లేయర్స్ ఉంటాయి. 2 లేయర్స్కి మనం ఏం చేస్తాము, ఒకటేమో ఒక లేయర్ సైడ్ ఏమో యానోడ్ టెర్మినల్ ఉంటుంది, ఇంకో లేయర్ సైడ్ ఏమో క్యాథోడ్ ఉంటుంది అనమాట. అంటే P టైప్ లేయర్ ఈజ్ కనెక్టెడ్ ఫర్ యానోడ్ టెర్మినల్ అండ్ N టైప్ లేయర్ ఈజ్ కనెక్టెడ్ ఫర్ క్యాథోడ్ టెర్మినల్ డయోడ్లో, నార్మల్ డయోడ్లో అయితే. ఇక్కడ ఏమైతుంది, సేమ్ P ప్లస్ రీజియన్ ఈజ్ కనెక్టెడ్ ఫర్ యానోడ్ అండ్ N ప్లస్ రీజియన్ ఈజ్ కనెక్టెడ్ ఫర్ క్యాథోడ్. బట్ ఇన్ బిట్వీన్ P ప్లస్ లేయర్ అండ్ N ప్లస్ లేయర్ one N minus layer is there. So between these 2 layers, so we are going to connect the these diode in forward bias. Forward bias in the sense P plus region having anode terminal, that anode is connected for positive terminal of the battery and cathode is connected for negative terminal of the battery. Then it's mean here this one is a positive terminal and this one is a anode terminal. So it's mean this positive terminal is connected for P type layer in the sense these 2 are same polarities and these 2 are same polarities. It's mean N minus layer also having negative terminal in this sense these 2 polarities are same. Then automatically what will happen, the electrons are completely pushed by this P plus positive terminal of the battery. So then electrons are pushed by this negative terminal of the battery. Then automatically what will happen, these holes will be moved towards to the N minus layer and these electrons will be moved towards to the N minus layer. It's mean both these P plus layer having holes are majority carriers, N plus layer having electrons are majority carriers. So these electrons will be pushed by this negative terminal of the battery and these holes are pushed by this positive terminal of the battery. Then automatically holes and electrons are injected into the N minus layer. Then in this N minus layer the holes and electrons are recombination takes place.
then automatically what will happen, the depletion layer width will be narrowed down, then automatically the diode will be going to turn on it. It's mean turn on it in the sense the diode will be going to conduct. Okay, then that one is a first point. And the second point, if any case we are going to reverse these polarities of the battery, in a sense it's mean negative terminal of the battery is connected for p-type layer and the positive terminal of the battery is connected for n plus layer, then what will happen here, the holes are attracted by the negative terminal of the battery and the electrons are attracted by the positive terminal of the battery. Then at this particular condition, the diode in a reverse bias mode, then the diode in a reverse bias mode, in the sense the holes are moving in this direction, electrons are moving in this direction, then in between these two p plus and n plus layer, the depletion layer width will be increases. It's mean here there is no any recombination takes place, then automatically what will happen, the depletion layer width will be increases, in the sense then automatically the resistance across that diode will be increases towards the infinity, then automatically what will happen, the diode will be going to turn off it. It means simply in reverse bias mode, the diode will be going to turn off simply. Okay, these are the three modes of operation. And then VI characteristics of power diode. సింపుల్గా చెప్పుకోవాలంటే VI characteristics of power diode లో పైనేమో కరెంటు, కింద కూడా కరెంటు, ఇటు సైడ్ వోల్టేజ్, ఇటు సైడ్ వోల్టేజ్. ఇక్కడేమో కరెంటు I మిల్లీ ఆంపియర్స్లో తీసుకుంటాము, ఇక్కడేమో కరెంట్ని మైక్రో ఆంపియర్స్లో తీసుకుంటాం. ఎందుకు అంటే ఎప్పుడైతే నీకు డయోడ్ అనేది టర్న్ ఆన్ అవుతుందో అప్పుడు మనకు వచ్చేటువంటి కరెంట్ అనేది మిల్లీ ఆంపియర్స్లో ఉంటుందన్నమాట. ఎప్పుడైతే డయోడ్ అనేది రివర్స్ బయాస్లో టర్న్ ఆఫ్ అయిపోతుందో అప్పుడు లీకేజ్ కరెంట్ వస్తుందన్నమాట. ఆ లీకేజ్ కరెంట్ని మెజర్ చేయడం కోసం మనం చాలా మైక్రో అంటే 10⁻⁻6 అనమాట, 10⁻⁻6 ఉన్నటువంటి ఒక చిన్న మీటర్ని తీసుకుంటాం అనమాట. అప్పుడు మాత్రమే మనం చాలా స్మాల్ అమౌంట్ ఆఫ్ లీకేజ్ కరెంట్ని మనం మెజర్ చేయడానికి పాసిబుల్ అవుతుంది అనమాట. అందుకే రివర్స్ బయాస్లో మైక్రో అమ్మీటర్ని, ఫార్వర్డ్ బయాస్లో మిల్లీ అమ్మీటర్ని తీసుకుంటాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది బ్రేక్ ఓవర్ వోల్టేజ్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వోల్టేజ్, ఇది మొత్తం వోల్టేజ్ అనమాట. నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే వోల్టేజ్ని అప్లై చేసావు అనుకో. ఇప్పుడు మనం ఇక్కడ డివైడ్ చేసుకున్నాం 1, 2, 0.2, 0.4, 0.6, 0.8 అట్లా 1 వరకు తీసుకున్నాం. తర్వాత 1.2, 1. అట్లా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 0.6 వోల్ట్స్ అప్లై చేసాం అనుకోండి. ఆ 0.6 వోల్ట్స్ అనేటువంటిది ఆ పవర్ డయోడ్ని టర్న్ ఆన్ చేయడానికి సఫిషియంట్ వోల్టేజ్ కాదనమాట. ఇప్పుడు ప్రతి ఒక్క స్విచ్ కూడా, అంటే ఇక్కడ తీసుకునేటువంటి డయోడ్ కావచ్చు, థైరిస్టర్ కావచ్చు, ఐజీబీటీ కావచ్చు, మాస్ఫెట్ కావచ్చు, ఏదైనా కానీ దానికి కొంత స్ట్రెంగ్త్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఆ స్ట్రెంగ్త్ని దాటి మనం ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చినప్పుడు మాత్రమే అది టర్న్ ఆన్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డయోడ్ యొక్క హోల్డింగ్ కరెంట్ కంటే ఎక్కువ ఇవ్వాలన్నమాట. ఓకేనా? అంటే ఇక్కడ వచ్చేటువంటి యానోడ్ కరెంట్ అనేది ఈ అక్రాస్ ఈ డయోడ్కి అక్రాస్గా ఉన్నటువంటి హోల్డింగ్ కరెంట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఈ డివైస్ అనేటువంటిది టర్న్ ఆన్ అవుతుంది. ఇప్పుడు హోల్డింగ్ కరెంట్ కంటే తక్కువ కరెంటు ఈ యానోడ్ అండ్ క్యాథోడ్ మధ్యలో జనరేట్ అయింది అనుకో, అప్పుడు ఈ డివైస్ అనేది టర్న్ ఆన్ అవ్వదు అనమాట. సో అంటే మనం ఇక్కడ ఇచ్చేటువంటి బ్రేక్ ఓవర్ వోల్టేజ్ కూడా తక్కువ వోల్టేజ్ ఉన్నప్పుడు అది కండక్ట్ అవ్వదు అనమాట. దాని యొక్క స్ట్రెంత్ సరిపోదు. ఎప్పుడైతే నీకు బ్రేక్ ఓవర్ వోల్టేజ్ని రీచ్ అవుతుందో అప్పుడు మాత్రమే నీకు ఇక్కడ ఉన్నటువంటి డిప్లీషన్ లేయర్ విడ్త్ అనేది నారో డౌన్ అయ్యి దెన్ ఆటోమేటిక్గా నీకు ఈ డయోడ్ అనేది కండక్షన్ స్టార్ట్ అయ్యి జస్ట్ లైక్ అది ఒక షార్ట్ సర్క్యూట్ స్విచ్ లాగా క్రియేట్ అయిపోతుంది. అప్పుడు ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది యానోడ్ టు క్యాథోడ్ అనేటువంటిది మూవ్ అవుతుంది అనమాట. అంటే ద ఎలక్ట్రాన్స్ ఫ్లడ్డెడ్ త్రూ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్ అనమాట. సేమ్ అదేవిధంగా ఇక్కడ నీకు ఏమవుతుంది అంటే బ్రేక్ ఓవర్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు మాత్రమే నీకు అది టర్న్ ఆన్ అయ్యి ఆటోమేటిక్ నీకు కరెంట్ అనేది ఒక్కసారిగా ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర కరెంట్ చూడండి పీక్ ఇక్కడికి వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ రివర్స్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్. రివర్స్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్ అంటే ఏంటి అంటే
రివర్స్ బయాస్ అంటే మనకి ఈ నెగిటివ్ ఇటు వస్తుంది, ఈ పాజిటివ్ ఇటు వెళ్తుంది అనమాట. అంటే ఏమవుతుంది, నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ ఈస్ కనెక్టెడ్ ఫర్ పీ టైప్ లేయర్ అండ్ పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ ఈస్ కనెక్టెడ్ ఫర్ ఎన్ ప్లస్ లేయర్. దీన్ని మనం రివర్స్ బయాస్ అంటాం. ఈ రివర్స్ బయాస్లో మనకి కొంత వోల్టేజ్ని అప్లైడ్ వోల్టేజ్ మనం ఇచ్చినట్లయితే కనుక ఆటోమేటిక్గా నీకేమవుతుంది, ఈ డివైస్ అనేటువంటిది డయోడ్ అనే డివైస్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతుంది అనమాట రివర్స్ బయాస్లో. సో అట్లా రివర్స్ బయాస్లో ఇది టర్న్ ఆఫ్ అయిపోతే ఓకే, దెన్ ఇట్స్ ఫైన్. అట్లా కాకుండా మనము ఆ వోల్టేజ్ని ఇంకా కంటిన్యూస్గా ఇంక్రీజ్ చేస్తా పోయాం అనుకో, అంటే రివర్స్ బయాస్ కనెక్ట్ చేసాము, ఆ రివర్స్ బయాస్లో వోల్టేజ్ని ఇంకా కంటిన్యూ చేస్తా పోయాం అనుకోండి హై వోల్టేజ్, అప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా నీకు ఈ డివైస్ అనేటువంటిది, ఈ డయోడ్ అనే డివైస్ అనేటువంటిది కంప్లీట్గా బ్రేక్ అయిపోతుంది అనమాట. బ్రేక్ అయిపోవడం అంటే డ్యామేజ్ అయిపోతుంది. డ్యామేజ్ అయిపోయినప్పుడు నీకు రివర్స్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్లో హెవీ అయిపోయి కరెంట్ కూడా హెవీ అయిపోతుంది అనమాట. ఓకేనా? అంటే ఏం లేదండి, ఇప్పుడు సింపుల్గా చెప్పుకోవాలంటే మీకు ఒక ఫ్యాన్ ఉంది అనుకోండి, ఆ ఫ్యాన్కి 220 volts ఇస్తే అది ఆపరేట్ అవుతుంది ఆటోమేటిక్గా. నీకు ఆ ఫ్యాన్ అనేది టర్న్ ఆన్ అయ్యి రొటేట్ అవుతుంది. ఇప్పుడు 220 volts కాకుండా 420 volts ఇచ్చాను అనుకోండి, అంటే డబల్ వోల్టేజ్ ఇచ్చాను అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఫ్యాన్ అనేటువంటిది డ్యామేజ్ అయిపోతుంది, అంతే కదా. దాని యొక్క క్యాపబిలిటీ 220 volts. ఇప్పుడు నువ్వు దానికి డబల్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ ఇస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా నీకు ఆ ఫ్యాన్ అనేటువంటిది డ్యామేజ్ అయిపోతుంది. సేమ్ అదేవిధంగా రివర్స్ బయాస్లో కనుక హెవీ వోల్టేజ్ కనుక అప్లై చేసినట్లయితే ఏమవుతుంది అంటే ఈ డయోడ్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలా డ్యామేజ్ అయ్యేటువంటి స్టేజ్ని మనం ఇక్కడ రివర్స్ బ్రేక్ ఓవర్ వోల్టేజ్ అంటాము. ఓకేనా? అంతే.